జాతీయవాదమే ఈ ఛానల్ లక్ష్యం. శాస్త్రి స్మయోకి స్వాగతం. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ కావడానికి తప్పనిసరిగా లైక్ చేయండి, హైప్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఒకే విషయాన్ని పదే పదే చెబితే ఆ విషయాన్ని నిజమని నమ్మే అవకాశం ఉంది. ఇదే సూత్రాన్ని, ఇదే ఫార్ములాని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఫాలో అవుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మైండ్ సెట్ని మార్చడానికి రాహుల్ రెండు స్ట్రాటజీస్ తోటి ముందుకెళ్తున్నారు. ఆ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి స్ట్రాటజీ, ప్రజల్లో ఒక రకమైన భయాన్ని కలిగించడం. అన్రెస్ట్, క్రియేట్ అన్రెస్ట్. ఇరాన్ అమెరికా యుద్ధం, ఆయిల్ సంక్షోభం, దీంతో ప్రపంచంలోని అన్ని దేశాలు, భారతదేశం కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఫేస్ చేస్తుంది. ఇప్పుడు ఈ కలిసొచ్చిన అంశాన్ని ఒక ఆయుధంగా మార్చుకుని ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేయడానికి రాహుల్ గాంధీ విచిత్రమైన స్టేట్మెంట్లు, విచిత్రమైన ఆరోపణలతోటి ముందుకొస్తున్నారు. భారతదేశంలో త్వరలో భయంకరమైన ఆర్థిక సంక్షోభం రాబోతోంది. ఇలాంటి సంక్షోభాన్ని భారత ప్రజలు అంతకు ముందెప్పుడు చూసి ఉండరు. ఇప్పుడు ధరలు పెరగడం ఇది ఆరంభం మాత్రమే. ఫ్యూచర్లో మరింతగా ఆర్థిక సునామీ భారత ప్రజలని చుట్టేస్తుంది. దీనికంతటికీ కారణం నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలే అంటూ రాహుల్ గాంధీ గతి తప్పి, మతి తప్పి ఆరోపణలతోటి ప్రజల్లో ఒక రకమైన భయంకరమైన భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. అసలు నిజమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఏం చేయాలి? ఇలాంటి ఆర్థిక సంక్షోభం నుంచి భారతదేశం బయటపడడానికి ఇవి మా ఆర్థిక విధానాలు అంటూ ముందుకు రావాలి. అలా చేయడం మానేసి ఇప్పుడు నెగిటివ్ అప్రోచ్లో ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేసి ఆ భయం నుంచి మోడీ వ్యతిరేకతని ఫైనల్గా తీసుకురావడమే రాహుల్ గాంధీ లక్ష్యం. దీనిలో భాగంగానే ఈ రకంగా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు, మరొక రకంగా చెప్పాలంటే పిచ్చి కూతలతో రాహుల్ గాంధీ రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక మరొక స్ట్రాటజీ, రాహుల్ గాంధీ ఇంప్లిమెంట్ చేస్తున్న మరొక స్ట్రాటజీ, ప్రజల్లో మోడీ ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని బ్రేక్ చేయడం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది వరకు బంగారాన్ని కొనడం ఆపండి అంటూ నరేంద్ర మోడీ ఇచ్చిన స్టేట్మెంట్కి రెస్పాండ్గా భారతదేశ ప్రజల్లో 70% మంది బంగారాన్ని కొనడం ఆపేశారు. అది ప్రజలలో, భారతదేశ ప్రజలలో మోడీ మీద ఉన్న నమ్మకానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. అయితే ఈ నమ్మకాన్ని బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం వీక్ అవుతుందనే ఒక స్ట్రాటజీతో రాహుల్ గాంధీ ఇప్పుడు కొత్త కొత్త ఆరోపణలతోటి ముందుకు వస్తున్నారు. సంవత్సరం లోపే నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోతుంది, ఇది నాకున్న సమాచారం, ఆ రకంగా నాకు సమాచారం అందుతోంది అంటూ రాహుల్ గాంధీ ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు. ఎలక్షన్ కమిషన్, న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ, అలాగే ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్లో చాలామంది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకి సిద్ధమవుతున్నారు. దాంట్లో పనిచేసే చాలామంది సీనియర్ ఆఫీసర్స్ నాకు ఆ సమాచారాన్ని ఇస్తున్నారు. ఈ విషయం నరేంద్ర మోడీకి కూడా తెలుసు అంటూ రాహుల్ గాంధీ వింత వింత ఆరోపణలతో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. నిజంగా దేశంలో ఉండే రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలు మోడీ మీద తిరుగుబాటుకి సిద్ధమవుతున్నాయా? ఎందుకంటే ఇది వరకు రాహుల్ గాంధీ ఆరోపణలు వేరే రకంగా ఉండేవి. ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు మోడీతో కుమ్మక్కైపోయి ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేస్తున్నాయి, ఎన్నికల వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నాయంటూ ఆరోపణలు చేసేవాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు అదే రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్, జ్యుడిషియరీ, అలాగే ఇంటెలిజెన్సీ సర్వీసెస్లో తిరుగుబాటుకి రంగం సిద్ధమవుతోంది, ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందంటూ ఈ రకంగా సంచలన ఆరోపణలు చేయడం మెయిన్ ఉద్దేశం
ప్రజలలో మోడీ పట్ల, మోడీ ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయడమే. ఒక్కసారి అదే జరిగితే రాహుల్ గాంధీ స్ట్రాటజీస్ సక్సెస్ అయినట్లే. అందుగురించే గత 3 సందర్భాల్లో రాహుల్ గాంధీ త్వరలోనే మోడీ ప్రభుత్వం పడిపోతుందంటూ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సంవత్సరంలోపే నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోతుంది అంటూ ఈ సంచలన ఆరోపణలు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం రాహుల్ గాంధీ మైండ్ గేమ్లో ఒక ప్రతిపక్ష నేతగా అధికారంలోకి వచ్చే క్రమంలోనే జస్ట్ చేస్తున్న స్టేట్మెంట్లేనా? ఈ స్టేట్మెంట్ వెనుక ఏదైనా సాలిడ్ ప్రణాళిక, స్ట్రాటజీస్ ఉన్నాయా? అంతర్జాతీయ సంస్థల ప్రమేయం, డైరెక్షన్లోనే రాహుల్ గాంధీ కానీ మరే ఇతర సంస్థలు కానీ భారతదేశంలో పనిచేస్తున్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలకి రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రజల్లో కూడా ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం, కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో హంగామా, హల్చల్ చేస్తూ ప్రజా స్రవంతిలోకి వచ్చిన ఒక పార్టీ. ఈ పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఈయన ఏం చెప్పాడంటే, నేను నా ఉద్యోగానికి అమెరికాలో రిజైన్ చేసేసాను, భారతదేశానికి త్వరలో రాబోతున్నా, వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధమవుతున్నా అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఈయన గతంలో ఆప్లో పనిచేసాడు. అంటే ప్రతిపక్షాలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఉన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ రకంగా రాహుల్ గాంధీ ఒక పక్కన పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు, పిచ్చి పిచ్చి ప్రలాపనలతోటి ప్రజల్ని భయపెట్టడం, ప్రజల మైండ్ సెట్ని కన్ఫ్యూజ్ చేయడం, మోడీ ప్రభుత్వం పడిపోతుందని స్టేట్మెంట్లు ఇవ్వడం, మరొక పక్క కాక్రోచ్ జనతా పార్టీ ముసుగులో విదేశీ శక్తులు పనిచేయడం, ఇవన్నీ చూస్తుంటే మోడీ ప్రభుత్వం మీద నిజంగా ఏదైనా ఇంటర్నేషనల్ కాన్స్పైరసీ జరుగుతోందా అనే అనుమానం స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్రెస్ చేసినట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు, స్టేట్మెంట్స్ నిజంగానే ప్రజలు నమ్మే అవకాశం ఉందా? ప్రజల మైండ్ సెట్ని మోడీకి వ్యతిరేకంగా మార్చే శక్తి రాహుల్ గాంధీకి ఉందా? ఈ విషయం మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. జాతీయవాదమే ఈ ఛానల్ లక్ష్యం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జాతీయవాదాన్నే ఈ ఛానల్ బలంగా నమ్ముతుంది. ఎందుకంటే జాతీయవాద బలంతోనే భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రగామిగా మారే అవకాశం ఉంది. ఆ జాతీయవాదాన్ని వ్యతిరేకించే ఏ పార్టీ అయినా ఈ ఛానల్ దృష్టిలో వ్యతిరేకమే. జై హింద్. థ్యాంక్ యూ.